హాయ్ మామాస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు సండే కదా, మా డాడీ ఏం తెచ్చారో చూద్దాం రండి. ఇది మటన్ అండ్ లివర్ అండ్ బోటి. నేను ఒక బోటి తప్ప మిగతా అన్నీ చేస్తాను. అండ్ ఇంకా మనం నీట్గా మటన్ని కడుక్కుందాం. ఇంకా స్టవ్ వెలిగించేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేద్దాం. ఇంక ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ మటన్ పులావ్ అండ్ మటన్ కర్రీ అండ్ లివర్ కర్రీ. ఫస్ట్ మనం మటన్ గ్రేవీ చేసుకుందాం ఫర్ మటన్ పులావ్. ఓకే, నీట్గా కడిగిన మటన్ని మనం కుక్కర్లో వేసేద్దాం. తర్వాత కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని నీట్గా కలబెట్టుకొని మనం దాన్ని కుక్కర్తో మూసేద్దాం. ఎందుకంటే మనం చేస్తుంది మటన్ పులావ్ కాబట్టి దానిలో కొన్ని వాటర్ వేసుకొని అది గ్రేవీ అయ్యాక అది ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడకనిచ్చి తర్వాత మనం మెయిన్ పార్ట్కి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈరోజు మా కాలేజ్లో సివిల్ బ్యాచ్ క్రికెట్ మ్యాచ్ ఉండే, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆడేసి గెలిపించేశారనమాట. కంగ్రాచులేషన్స్ గాయ్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ జై సివిల్. అండ్ ఇంకా నెక్స్ట్ పార్ట్కి వచ్చేసి అండ్ బియ్యం మనం నీట్గా కడుక్కొని ఒక సైడ్ పెట్టేసుకున్నాం. ఇంకా మటన్ గ్రేవీ పులావ్ కోసం రెడీ చేసుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు మటన్ కర్రీ చేసుకోవాలి. అలా ఇంకో కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇంకా మనం మిగతా మటన్ కడిగేసి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ నీట్గా కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా కలిపెట్టేసుకోవాలి. అది నీట్గా కలిపెట్టుకున్న తర్వాత మనం కడుక్కున్న మటన్ని తీసుకొని అందులో వేసేసుకుందాం. నేను ఎప్పుడు కుకింగ్ ఎందుకు చేస్తానంటే నాకు కుకింగ్ అంటే ప్యాషన్. నాకు ఫుడ్ అన్నా ఇష్టమే, ఫుడ్ చేయడం అన్నా ఇష్టమే. ఐఎమ్ లైక్ ఫుడీ అనుకోండి. ఇంకా మీరు ఇంకా మటన్ వచ్చేసి ఉప్పు పసుపు వేసుకొని కొంచెం నీట్గా కలిపెట్టుకుందాం. కలిపెట్టుకున్న తర్వాత దానిలో కూడా కొంచెం ఉడకనించేంత వరకు మనం గ్యాప్ ఇద్దాం. ఓకేనా? తర్వాత అది ఉడికిన తర్వాత లైట్గా ఉప్పు కారం అన్నీ వేసేసి కలిపెట్టుకొని దానికి కూడా ఒక మటన్ కాబట్టి ఒక 5 to 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటాం అన్నమాట మనం. తర్వాత ఆల్ మసాలాస్ యాడ్ చేసిన తర్వాత మనం కలిపెట్టేసుకోవాలి. మొత్తం ముక్కకి మసాలా పట్టేంత వరకు కలిపెట్టేసుకోవాలి. అండ్ లైట్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినా. ఇంకా మంచిగా కలిపెట్టేసుకొని దానికి ముక్కకు బాగా పట్టేయాలన్నమాట. ఇంకా మనం ఈ గ్యాప్లో ఒక చెరవ తీసేసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చేస్తుంది మనం పులావ్ కాబట్టి. ఇప్పుడు ఇంకా అసలైన యుద్ధం ప్రారంభం అయింది. ఇంకా ఒక దాల్చిన చెక్క, అనాస పువ్వు అండ్ నాకు ఇష్టం లేని లవంగం అందులో వేసేసి మన ఆయుధంతో మనం మిక్స్ చేసేసుకున్నాం. ఇదే మన ఆయుధం. ఇప్పుడు మనం పులావ్ చేస్తున్నాం కాబట్టి ఒక పెద్ద ఆయుధం తీసామన్నమాట. ఇంకా టమాటాస్ కూడా వేసేసుకొని ఇంకా నీట్గా. యాక్చువల్లీ నేను ఇన్నిసార్లు నీట్ ఎందుకు అంటున్నా అంటే నాకు ఒక ఓసిడి ఉందన్నమాట. పని చేసే ముందు చేయగలుగుతా, చేయకముందుకు చేయగలుగుతా. ఇంకా అదొక టైప్ ఆఫ్ ఓసిడి అనమాట. ఇంకా మన టామీ గారు ముక్కీరా అన్నా పట్టుకొని వెళ్ళిపోయిండు. అని ఇంకా ముక్క పెట్టకపోతే ఒక్కటైనా అన్నాను ఇంకా ఊరుకొనియాడు. ఇంకా మిగిలిపోయిన బోటి ఇంకా సమ్ మటన్ తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఇంకా ఆనియన్స్ అండ్ మటన్ అవి వేసేసిన తర్వాత ఉడికిన తర్వాత అండ్ ఇంకా మనం కడుక్కున్న బియ్యం అన్నీ అందులో వేసేద్దాం. అండ్ ఇప్పుడు నీట్గా మెల్లగా కలిపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బియ్యం బ్రేక్ అయిపోతుంటే గలీజ్ అయిపోతుంది అనమాట. మెల్లగా కలిపెట్టుకొని ఇంకా మనం 2 పావుస్ తీసుకున్నాం అనమాట. దానికి సరిపడే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇంకా 1/2 అవర్ పాటు వదిలేయాలన్నమాట దాన్ని. ఇంకా అంతవరకు మనం బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్న థమ్స్ అప్ పెరిగి ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఇంకా మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. పులావ్ మాత్రం టాప్ ఉండే. ఇంకా రాత్రి ఐస్ క్రీమ్ నేను ఇద్దామని ఇప్పుడు కేక్తో కానీ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ మిస్ ద ఫాలో అవర్ ఛానల్.